అండి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెర్క్యూరీ 1. మన ఛానల్లో ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అది ఉంటుంది. మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్ ఏంటో చూద్దాం. ఈరోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో చూద్దామండి. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇండియన్ ఆయిల్ రిక్రూట్మెంట్ పోర్టల్ అనే సైట్కి మీరు రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి అప్లై నౌ అని బటన్ కనిపిస్తుందండి. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే వేరే పోర్టల్కి వస్తారు. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి కనిపిస్తుందండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా చదవండి. అలాగే క్లిక్ హియర్ టు ది వ్యూ ఆర్ డౌన్లోడ్ ది పీడిఎఫ్ ఫైల్ అని చెప్పేసి ఉంది. ఈ ఫైల్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. దాని గురించి వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దామండి వితిన్ 1 మినిట్లో. తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసేటటువంటి పోర్టల్ ఓపెన్ అవుతుందండి. అది ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది కూడా మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చూడండి, పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి ఉందండి. ఇక్కడ మీరు జూనియర్ అసిస్టెంట్ 4 రకాలైనటువంటి పోస్టులు మనకి ఇక్కడ ఉన్నాయండి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఫిట్టర్ కమ్ రిజిస్టర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 4, అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ 4, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనాలిసిస్ట్ అలాగే 4. ఈ రకమైనటువంటి పోస్టులు అనేవి ఉన్నాయండి. మీరు దేనికి అప్లై చేసుకుంటున్నారో క్లిక్ చేసి మీ యొక్క ఫస్ట్ నేము, జెండర్, ఫాదర్ నేమ్, రిలీజియన్, అలాగే క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీనా, అలాగే మీ మిడిల్ నేము, లాస్ట్ నేము, మ్యారేజ్ అయిందా లేదా, మదర్ నేము, కేటగిరీ, అలాగే డేట్ ఆఫ్ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించింది, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఇప్పటివరకు ఎంత అనేది రాస్తారు, అలాగే తరువాత క్యాస్ట్, ఇష్యూయింగ్ అథారిటీ ఇవన్నీ కూడా రాస్తారు. పిహెచ్ ఉంటే పర్సంటేజ్, తరువాత వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించిన వివరాలు రాస్తారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇప్పుడు సంబంధించినటువంటి వివరాలు ఎవరైనా ఉంటే రాస్తారు. అలాగే ఇక్కడ మిగతా వివరాలు డిజేబిలిటీ ఎవరైనా ఉంటుంది. ఎంట్రీ ది కరస్పాండెన్స్ ఆఫ్ ది డీటెయిల్స్, మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కంప్లీట్గా ఫిల్ చేస్తారండి. అడ్రస్ చూడండి, మీ యొక్క నియర్ రైల్వే స్టేషన్, అలాగే ల్యాండ్ లైన్ ఎస్టీడీ, ఫోన్ ఏమైనా ఉంటే అది, అలాగే ఈమెయిల్ ఐడి ఆప్షనల్, ఫస్ట్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, మీ యొక్క సిటీ, ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసి తప్పులు లేకుండా, అలాగే మీ యొక్క సిగ్నేచర్ అనేది మీరు ఆల్రెడీ ఆ ఫార్మేట్లో చూడాలి. ఇక్కడ ఫార్మేట్ గురించి మనకి ఫస్ట్ ఇచ్చారండి, ఎంత ఫార్మేట్లో ఉండాలని చెప్పేసి ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. అప్లోడ్ ది జేపీజీ ఫైల్ ఓన్లీ, హైట్ 40 పిక్సెల్ అండ్ విడ్త్ 150 పిక్సెల్ సైజ్ మాత్రమే ఉండాలండి. అలాగే మీ యొక్క ఫోటో కూడా ఇక్కడ 125 పిక్సెల్ హైటు, విడ్త్ 95 పిక్సెల్, నాట్ లెస్ దాన్ ది 10 KB ఉండేటట్టుగా చూసుకొని మీరు అప్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయడానికి ఉంటుందండి. తర్వాత బటను ఈ ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్స్, ఫీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా మీరు సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మనం నెక్స్ట్ డీటెయిల్స్ అనికి వెళ్ళబోయే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి లైక్ అనేది దాని మీద మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉంటాయి, సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఇది యూస్ఫుల్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వల్ల డెఫినెట్గా ఎవరికైనా సరే యూస్ఫుల్ అవుతుందండి. ఆయా క్వాలిఫికేషన్స్తో ఎవరున్నారో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. సో మంచి ఆపర్చునిటీ. ఒకటే పోస్ట్ ఉన్నది, తక్కువ పోస్టులు ఉన్నాయని అనుకోకుండా ఒక పోస్ట్ ఉన్నా సరే అది మీకే ఎందుకు రాకూడదని ఆలోచించండి. సో ఇక వివరాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే అండి, ఇక్కడ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి చూద్దామండి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మంచి కంపెనీ. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి నవంబర్ 7వ తారీఖు లాస్ట్ డేట్ అండి. 12వ తారీఖు నుంచి మనకి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయినాయండి. ఈ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ లింక్ మీరు క్లిక్ చేసి మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయండి. ఇక్కడ పోస్టులు చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 49 ఉన్నాయండి టోటల్గాను. అన్రిజర్వ్డ్ 22, ఈడబ్ల్యూసి 5, ఎస్సీ 9, ఓబీసీ 13 ఉన్నాయండి. ఇక్కడ ఎగ్జామ్ అనేది వాళ్ళు యాజ్ పర్ ది గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం పెడతారండి. మీ యొక్క మెయిల్ ఐడి ఉంటుంది కండి, దానికి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటనే విషయం అనేది. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి మెకానికల్ ఫిట్టర్ కమ్ రిగ్గర్
3 పోస్టులు ఉన్నాయండి. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4, ఇన్స్ట్రుమెంటేషన్ 4 ఉన్నాయండి. ఇక క్వాలిటీ కంట్రోల్ ఎనాలిస్ట్ ఒకటి ఉందండి. ఇక క్వాలిఫికేషన్స్ విషయానికి మనకు వచ్చినట్లయితే ఒకసారి చూద్దామండి. పైన ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది బ్రైట్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్స్ ఆఫ్ ది ఇండియన్ నేషనాలిటీ ఫాలోయింగ్ పొజిషన్. పే స్కేల్ మనకి చూడండి ఎంత మంచి పే స్కేల్ వస్తుంది. 25 నుంచి 1 lakh వరకు కూడా మనకి రావడానికి అవకాశం ఉందండి. ఇక క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఏరియా ఫస్ట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి 3 years డిప్లొమా కెమికల్, రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్లో ఎవరైతే చేస్తున్నారో, అలాగే బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఎవరైతే చేస్తున్నారో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసినటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఓబీసీ జనరల్ క్యాండిడేట్స్ అయితే 50% ఫర్ ది జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్, 45 ఎస్సీ క్యాండిడేట్స్ వస్తే సరిపోతుందండి పర్సంటేజ్. అలాగే ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 1 year ఆఫ్ ది పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండేటట్టుగా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారండి. నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు 50%తో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ జాబ్ విషయం చూసినట్లయితే ఇక్కడ చూడండి, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 3 years డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఎవరైతే చేస్తున్నారో ఎలక్ట్రికల్స్, ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అలాగే 50% మార్క్స్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 45% పర్సంటేజ్తో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వస్తే మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ అని అడిగారండి. మెయింటెనెన్స్ విత్ ది మోడర్న్ ఇన్స్ట్రుమెంట్ అండ్ కంట్రోల్ సిస్టమ్ లైక్ DCL, PLC విత్ ఎలక్ట్రానిక్ ఫీల్డ్ ఇన్స్ట్రుమెంట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అలాగే లాస్ట్ జాబ్ అండి కంట్రోల్ అనాలిసిస్ వచ్చేటప్పటికి బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఎవరైతే చేశారో మ్యాథమెటిక్స్ విత్ మినిమం 50% మార్క్స్, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి అయితే 45%తో ఎవరైతే మార్క్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేయొచ్చు. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 year ఆఫ్ ది పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది హ్యాండ్లింగ్ లైక్ HPLC, అలాగే XRF మొదలైనటువంటి అడిగారండి. ICAP ఇలాంటి ఆటో అనాలిసిస్, ఫ్లాష్ పాయింట్ ఈ విధమైన ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని వీళ్ళు ఇచ్చారు, ఇవి కేర్ఫుల్గా ఒకసారి మీరు క్లియర్గా చదివి అప్లై చేయడానికి ప్రయత్నించండి డెఫినెట్గాను. అలాగే ఇక్కడ మనం సైట్లో కనుక చూసినట్లయితే ఇక్కడ చూపిస్తానండి. ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఇప్పుడు నేను చూపించినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం చదువుకోవచ్చు. అలాగే ఫోటో ఏ సైజులో ఉండాలి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నెక్స్ట్ అని బటన్ మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఈ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఇవి ఉంటాయి కదండి, ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటి అని చెప్పేసి అవి కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. అది ఒకసారి మన సర్టిఫికేట్స్ ఒకసారి చూద్దామండి. ఇక్కడికి కిందకి స్క్రోల్ డౌన్ చూసినట్లయితే PDF ఫార్మాట్ అనేది చూడండి. ఇక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రీఇంబర్స్మెంట్ ఫర్ ది ట్రావెల్ ఎక్స్పెన్స్ ఫర్ ది క్యాండిడేట్ SC ST వాళ్ళకి ట్రావెల్ ఎక్స్పెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఈ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందండి. అలాగే ఇంకా మిగతా వాళ్ళకి ఎవరెవరికి ఇచ్చారు అనేది చూస్తే చెక్ లిస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ సెల్ఫ్ సబ్మిటెడ్ అలాంగ్ విత్ ది ప్రింట్అవుట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇన్ సాఫ్ట్ అండ్ హార్డ్ కాపీ. ఒకసారి మనం అప్లై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనం ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవడానికి చెక్ లిస్ట్ అనేది NXT 2లో ఇచ్చారు. ప్రింట్అవుట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫాము, డేట్ ఆఫ్ బర్త్, ఫోటో అండ్ 10th class సర్టిఫికేట్ మార్క్స్, డిప్లొమా సర్టిఫికేట్స్, అలాగే ఆల్ మార్క్స్ సర్టిఫికేట్ ఆల్ సెమిస్టర్స్, అలాగే సర్టిఫికేట్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ ది వేర్ ది క్యాండిడేట్ పర్సూయింగ్ రెగ్యులర్ ఆల్ ఫుల్ టైమ్ కోర్సెస్ ఎవరైతే ఇస్తారో దాని యొక్క సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, అలాగే PW క్యాండిడేట్స్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్, అలాగే ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఫ్రమ్ ది బోట్ ఆర్ TTA కేస్ ఇన్ కేస్ ఆఫ్ అప్రెంటిస్ అయినట్లయితే దానికి సంబంధించింది. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా కరెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అలాగే అదర్ అపాయింట్మెంట్ లెటర్ ఏమైనా ఉన్నట్లయితే ఆఫర్ లెటర్ కానీ అపాయింట్మెంట్ లెటర్ కానీ, అలాగే ఏ సెల్ఫ్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది రెన్యువల్ పేజెస్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్, కాపీ ఆఫ్ ది కంపెనీ లార్జ్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్డ్ పోస్ట్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ దానికి సంబంధించిన మెన్షన్ ఇన్ ది డీటెయిల్డ్ అబౌవ్. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అడిగారు కదండి, దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి.
Reason for the being declared the UNIFT earlier in the case of the medical examination conducted in a refinery and any refinery. ఓకే, అలాగే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి మీకు ఉండాలండి. మీ యొక్క నేము, అప్లికేషన్ నెంబరు, తర్వాత పోస్టు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్, డేటు ఇవన్నీ కూడా వేసి సిగ్నేచర్ అనేది పెట్టి మీరు సబ్మిట్ చేసుకుంటే అప్లికేషన్ అనేది సరిపోతుంది. అలాగే ఇక్కడ ఇంకా మిగతా వారికి ఇక్కడ ఏమి ఇచ్చారు చూద్దామండి. సర్టిఫికేట్ రిగార్డింగ్ ది ఫిజికల్ లామినేషన్ అనే ఎగ్జామిన్ టు రైట్. సో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్, అలాగే లెటర్ అండర్టేకింగ్ ది యూజింగ్ ది ఓన్ స్క్రైబ్, ఇలా సర్టిఫికేట్స్ ఇచ్చారండి. ఇవన్నీ కూడా ఒకసారి మీరు క్లియర్గా చూడండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీకు కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.